నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. టీడీపీ నేత నందమూరి బాలయ్య కూడా ఈ కోవలోకి వస్తారని రాయలసీమ మేధావులు మండిపడుతున్నారు. రాయలసీమ పెట్టిన రాజకీయ భిక్షతో చట్టసభలో అడుగుపెట్టిన బాలకృష్ణ అదే రాయలసీమను తన సినిమాల్లో హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా చూపిస్తూ విషయం చెమ్ముతున్నారు. హిందూపురం ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే 10 ఏళ్లలో 10 సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదు బాలయ్య. పిఏలతో నియోజకవర్గాన్ని ఏలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం బాలయ్య ఓటమి ఖాయమంటున్నారు స్థానికులు. తమకు అందుబాటులో ఉండే వారినే ఎమ్మెల్యేను చేసుకుంటామంటున్నారు ఇక్కడి ప్రజలు. (1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి హిందూపురం నియోజకవర్గం ప్రజలు టీడీపీనే గెలిపిస్తూ వస్తున్నారు. 41 ఏళ్లుగా టీడీపీని ఆదరించిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారు. 2014-2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో గెలిచారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే బాలకృష్ణ ఆ తర్వాత మళ్లీ కనిపించరు. పిఏలను పెట్టుకుని నియోజకవర్గాన్ని దోచుకునే బాధ్యత వారికి అప్పగించేసి తాను హైదరాబాద్లో మకాం వేస్తారు. ఏడాదికి 2 సినిమాలకు తగ్గకుండా 365 రోజులు సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటారు. వాటితో పాటు టీవీ షోల్లోనూ పాల్గొంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నియోజకవర్గానికి రావడం, ఎడ్ల బండిపై బైక్పై తిరుగుతూ సర్కస్ ఫీట్లు చేస్తూ ఉండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత హిందూపురం వైపు చూడడమే మానేశారు బాలయ్య. తనని 2 సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలేంటి అన్నది ఏనాడు ఆయన పట్టించుకోలేదు. తమ సమస్యలు చెప్పుకుందామని ప్రజలు అనుకున్నా బాలయ్య అందుబాటులో ఉండరు. ఆయనతో చెప్పుకోవాలంటే హైదరాబాద్ అయినా వెళ్ళాలి, లేదంటే ఆయన సినిమా షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్ళాలి. తనకు రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమ అంటే వీసమెత్తు అభిమానం కానీ కృతజ్ఞత కానీ లేవు బాలయ్యకు. రాయలసీమ ప్రజలు పరమ కిరాతకులు, హింసా పిపాసులు అన్నట్లు బాలయ్య సినిమాలు తీసి డబ్బులు సంపాదించారు. రాయలసీమ అంటే ఆయనకు ఎంత ద్వేషముందో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. 2 సార్లు గెలిచిన బాలయ్య నియోజకవర్గాన్ని గాలికి వదిలేయటంతో ప్రజల్లోనూ మార్పు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యను గెలిపించిన హిందూపురం ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాలు కట్టబెట్టారు. టీడీపీని భూస్థాపితం చేశారు. మున్సిపాలిటీతో పాటు మెజారిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు బాలయ్య. 2019లో వరుసగా 2వ గెలిచారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ విచ్చలవిడిగా సినిమాలు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల కాలంలో 13 సినిమాలు విడుదల చేశారు బాలయ్య. అంతకుముందు 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లలో 14 సినిమాల్లో నటించారు బాలయ్య. మొత్తానికి ఏడాదంతా ఆయన సినిమాలకే అంకితమవుతున్నారు. సినిమాలే జీవితం అనుకునే బాలయ్యను గెలిపిస్తే తమకు కష్టాల సినిమాలు చూపిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బాలయ్యకు ఊహించని షాక్ ఇచ్చి ఇంటికి పంపేయాలని ప్రజలు నిశ్చయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.